మేము పెద్దోళ్ళమైన తర్వాత అయితే ఎప్పుడు కూడా మా అమ్మకి తానుగా చెప్పులు కొనుక్కోవడం అయితే తెలియదు. ఎప్పుడైనా చెప్పులు పాడైపోయినా లేకపోయినా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా సరే నేను మా అక్కే వెళ్ళి చెప్పులు అయితే తీసుకొచ్చేస్తాము. చెప్పులు అయితే సింపుల్గా ఉన్నాయి, నచ్చాయండి. అలాగే క్రాఫ్ట్ బజార్కి అయితే వెళ్ళి కొన్ని అయితే తీసుకున్నాము. అటు నుంచి అటు మార్కెట్కి కూడా వెళ్ళామన్నమాట. కొన్ని కూరగాయలు తీసుకొచ్చి మేమైతే కూరగాయలను వచ్చేసి ఇదిగోండి ఇలా అనమాట కవర్లు ఇస్తారు కదా, అదే కవర్లో అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. వండుకునేటప్పుడు అయితే వాష్ చేసుకుంటాం. ఇదిగోండి నాకు ఇష్టమైన ఉల్లికాడలు అయితే ఉన్నాయి అక్కడ. ఉల్లికాడలు ఇంకా టమాటా వేసుకొని వండుకుంటే సూపర్గా ఉంటుంది. అందుకని అవి ఒక 3 అయితే తెచ్చుకున్నాను. అలాగే నా ఫేవరెట్ ఎర్రదుంపలు, ఇలా కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను. ఇదిగోండి. ఇంకా ఎల్లుండు మా పూజ పుట్టినరోజు కాబట్టి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోలేదు. కొన్ని బెలూన్స్ అలాగే డెకరేషన్ అవి కొనాలనుకున్నాము, కానీ అటువైపు వెళ్ళడానికి అయితే టైం లేదు. సరే ఇంకా 2 days ఉంది కదా అని చెప్పేసి మధ్యలో సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాం. ఎన్నిసార్లు అనుకుంటాను నెలకు సరిపడా సరుకులు ఒకసారి తెచ్చుకుందామని, కానీ అది ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. ప్రతి 10 రోజులకు ఒకసారి లేదా మళ్ళీ వారం రోజులకు ఒకసారి ఇలా తెచ్చుకోవడం వల్ల అసలు ఎంత ఖర్చు అవుతుందో ఏంటో అసలు లెక్కే లేకుండా పోతుంది. ఈసారి అయితే గట్టిగా అనుకున్నాను నెక్స్ట్ మంత్ నుంచి ఇంటికి కావాల్సినవన్నీ ఒక లిస్ట్ రాసుకొని ఒకేసారి తెచ్చుకోవాలని. అలాగే డార్క్ చాక్లెట్ కూడా తెచ్చుకున్నాను. అనవసరంగా ఏనేనో బట్టలు చెప్పులు అవి ఇవి కొనేస్తాం, కానీ ఇలా హెల్త్కి మంచిదైన వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టడంలో తప్పులేదు కదండి. ఇంకా అయితే మేము వచ్చేసరికి కూడా 9 అయిపోయింది. మా అమ్మ అయితే మేము వద్దన్నా సరేను 8 లోపు అయితే వంట చేసేస్తుంది. ఇంకెప్పుడైనా మేము బయటకు వెళ్ళి లేట్కి వస్తే మాత్రం ఇంకా కోపంతో వంట అయితే చేయదనమాట. అందుకని ఓన్లీ రైస్ అయితే వండింది. ఇంకా వంట వచ్చేసి నా మీద పడింది. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా ఏమవుతుంది అని చెప్పేసి పప్పు ఇంకా టమాటా అయితే వండేసాను. ఇంకా పప్పుతో ఇంకా నంచుకోవడానికి ఏమీ లేదని ఒకే ఒక ఎగ్ ఉందనమాట. ఇంకా పూజ కోసం అయినా ఇది అవుతుంది అనేసి ఒక్క ఆమ్లెట్ అయితే చేశాను. 4-5 గుడ్లు ఒకేసారి చేసి ఆమ్లెట్ చేస్తే తినబుద్ధి కాదు, కానీ ఇలా ఒకే గుడ్డే ఉండి ఆమ్లెట్ చేసి మాత్రం అందరికీ తినాలనిపిస్తుంది. అదేంటో అర్థం కాదు. నేను కూడా వీడియోలో కనిపిస్తాను, ఒకసారి ఎత్తుకోమని చెప్పింది, అందుకని అయితే ఎత్తుకున్నాను. ఇంకా మా పూజకి అయితే బ్యాంగిల్స్ అలాగే నెయిల్ పాలిష్ ఇంకా మెహందీ ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే పిల్లలు పుట్టినరోజు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి అన్ని కూడా డ్రెస్కి తగ్గ మ్యాచింగ్ అన్ని కూడా కొంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకనేసి ఇంకా కొన్ని మర్చిపోయామని అవి కొనడానికి అయితే వెళ్ళామన్నమాట. అవి వచ్చేసి వేరే వీడియోలో అయితే చూపిస్తాను. డార్క్ చాక్లెట్ తింటే చాలా అంటే చాలా మంచిదంట. మీరు కూడా భోజనం చేశాక చిన్న ముక్క అయితే తినండి. నేను కూడా ఒక డాక్టర్ వీడియో అయితే చూసాను. ఇది ఒక 2 months నుంచి అయితే చేస్తున్నాను. మరీ ఎక్కువ వేసి కొనుక్కోకపోయినా నెలకు ఒక 4 చాక్లెట్స్లో కొనుక్కుంటే సరిపోతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించి మన హెల్త్ కోసము ఏం చేసినా పర్వాలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో అయితే చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ అండి.